సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న మంత్రి ఫరూక్ ఫ్యామిలీకి చెందిన 50 కోట్ల స్థలానికి నిబంధనలకు విరుద్ధంగా ఫరూక్ ప్రత్యర్థి వెంకటన్నకు అనుకూలంగా పన్ను విధించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు. దీనిపై విచారణ జరిపి 2 లక్షల లంచాన్ని తీసుకున్నట్లు తేలడంతో సచివాలయం ఉద్యోగి మహేష్, ఆర్ఏ గులాం మహమ్మద్, ఆర్ఓ కృష్ణను సస్పెండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగి మునీర్ను విధుల నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి పద్మావతి నగర్లో ఫరూక్ కుటుంబీకులకు 50 సెంట్ల స్థలం ఉంది. దీని విలువ 50 కోట్ల పైమాటే. అయితే ఈ స్థలానికి సంబంధించి ఫరూక్ ఫ్యామిలీకి వ్యాపారి వెంకటన్న మధ్య వివాదం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. సచివాలయ ఉద్యోగి మహేష్, ఆర్ఏ గులాం మహమ్మద్, ఆర్ఓ కృష్ణ స్థలానికి నిబంధనకు విరుద్ధంగా వెంకటన్నకు అనుకూలంగా ఖాళీ స్థలాల పన్ను వేసి రికార్డు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి పిఏ అనిల్ సాగర్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ వివాదంలో సచివాలయ ఉద్యోగి మహేష్, ఆర్ఐ గులాం మహమ్మద్, ఆర్ఓ కృష్ణను సస్పెండ్ చేశారు. కమిషనర్ నిరంజన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగి మునీర్ను విధుల నుండి తొలగించారు. అయితే ఈ వ్యవహారంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆయనపై కూడా వేటు కూడా పడవచ్చునని తెలుస్తుంది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగిందని, వీరిపై విచారణ కూడా వేయడం జరుగుతోందని తెలిపారు. మన నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ 706/9 అనే సర్వే నెంబర్ గత కొంతకాలంగా వివాదంలో ఉన్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఆ వివాదంకు సంబంధించి హైకోర్టు 2345/2003 కేసులో దాన్ని హైకోర్టు వద్ద పెండింగ్ లో ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది. ఈ స్థలానికి సంబంధించి ఒక 2 వ్యక్తుల పేరిట వాళ్ళు డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ రికమెండ్ చేయడం, తర్వాత ఆర్ఐ గారు అదేవిధంగా ఆర్ఓ గారు రికమెండ్ చేయడంతో వాటిని కోర్టు కేసును పరిగణలోకి తీసుకోకుండా ఎగ్జామిన్ చేయడం జరిగిందని ప్రాథమికంగా మాకు తెలియడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కోసం ఇనిషియేట్ జరిగింది. అంటే ప్రస్తుతం దాని మీద ఒక ఎంక్వైరీ అధికారిని ఉన్నతాధికారులు నియమించడం, వారి నివేదిక వచ్చిన వెంటనే అధికారుల ఏదైనా విధి నిర్వహణలో ఏదైనా తప్పు జరిగిందా అనేది నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ మీద తదుపరి చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. ప్రాథమికంగా ఆ అసెస్మెంట్కు సంబంధించి దాన్ని తదుపరి దాన్ని డీయాక్టివేట్ చేయడం అనేది కూడా ఎవరైతే అసెస్ చేయించుకున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళ నోటీసులు ఇచ్చిన తదుపరి డీయాక్టివేట్ చేయడం అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది. డాక్యుమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు డాక్యుమెంట్స్ చేసుకొని దాన్ని విఎల్టీ అనేది వేయడం జరుగుతుంది. ఫీల్డ్ లెవెల్లో ఉన్న అధికారులు వెళ్ళి తనిఖీ చేసుకొని దాన్ని పన్ను విధించడం అనేది జరుగుతుంది. ఆ ప్రక్రియ ఎఫెక్టివ్గా జరిగిందా లేదా, వాళ్ళు చేసింది నిబంధనలను పూర్తిగా పాటించి చేశారా లేదా అన్న విషయంలో కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళను తాత్కాలికంగా విధులకు ఆప్ చేసి వాటిని నిర్ధారించుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది.